హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్. దానికన్నా ముందు ఒక మంచి అఫర్మేషన్. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామికి జై. ప్రేతాత్మలు అనేది మనం ఈరోజు సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. అయితే ఈ ప్రేతాత్మల వలన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని గుడులు ఉన్నాయి. ఆ గుడులు ఏవేవన్నది కూడా మీకు స్వయంగా మీరు ఫోన్ చేసినప్పుడు చెప్తాను. అలాగే మీరు మీ యొక్క ఫోటోలో ఈ యొక్క ఆత్మలు ఉన్నాయా, మీకు ఒక నెగిటివ్ ఉందా కూడా తెలియజేస్తాను. అయితే ఈరోజు మనం ప్రేతాత్మలు వస్తాయి, ఎలా వస్తాయి, ఇప్పుడు ఈ మాసం మొదలైన మాసం ఏంటంటే మనకు పితృదేవతలు వస్తారని చెప్పేసి అంటాం. ఆ పితృదేవతలే ఆత్మలు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రేతాత్మల నుంచి కొంతమంది వస్తారు, అలాగే ఉండిపోతారు. కొంతమంది వేరే వాళ్ళ శరీరాల్లో ఉండి కూడా ఇబ్బందులు పెడతారు. అది ఒక్కసారి ఎలాగో నేను మీకు చెప్తాను, మీరు తెలుసుకొని ఈ బారిన పడకుండా, టెన్షన్స్ ఇవన్నీ లేకుండా చేసుకుందాం. అయితే ప్రేతాత్మలు ఎలా వస్తాయి? ఒకటి, మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాటికి ఒక స్థావరంగా ఏర్పడుతుంది. నేను ఇటీవల ఖమ్మంలో ఒకరిది, కర్నూలులో ఒకరిది, ఇంకా చాలా కూడా తీసేయడం జరిగింది. ఖమ్మంలో అయితే ఆయన నాకన్నా జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ పుట్టాడు. ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ రీమ్యారేజ్ దగ్గర నుంచి, మొబైల్ నంబర్ నుంచి, నేమ్ నుంచి అన్నీ చేంజ్ చేశాము. అంతా బాగా వచ్చింది. వెహికల్ కొనుక్కున్నాడు, 2 వీలర్ కొన్నాడు, కార్ కొన్నాడు, అన్నీ కొన్నాడు. కానీ ఇల్లు చిన్నగా ఉండిపోయింది. సింగిల్ బెడ్రూమ్లోనే ఉన్నాడు. కొంచెం కంజెస్టెడ్గా ఉందని చెప్పి వేరే ఇంటికి మారాడు. అది నేనే చెప్పాను. ఏంటంటే ఆ ఇల్లు ఏ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఉండాలంటే చెప్పాను. వెళ్ళాడు. కానీ వెళ్ళిన 1 మంత్ నుంచే ప్రాబ్లమ్స్ అనేది, అతను ఏ విధంగా అయితే ఇవన్నీ మార్చుకొని ముందుకు వెళ్ళాడో మొత్తం డౌన్ఫాల్ చేసేసింది. ఏంటి? ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా ఎలా ఆకర్షించబడిందంటే, ఒక అతను ప్రేతాత్మలు తీసే అతను ఏం చేశాడంటే, ఆయన ఉద్దేశం ఏమో తగ్గించాలనే ఉద్దేశమే ఉంది. కానీ ఈయన ఏం చేశాడంటే, అతని దగ్గర వెళ్ళి ఇలాంటివి ఏవి రాకుండా, దిష్టి కానీ ఇవన్నీ రాకుండా చేసుకోవాలని అతను చూశాడు. కానీ ఆ ఆత్మల సంబంధించిన ఏదైతే రెడ్ కలర్ బట్టలో ఒక కొబ్బరికాయ కొట్టించి కొన్ని దినుసులు పెట్టించాడు. అతను పెట్టిస్తే అది దాంతో పాటు వచ్చింది. అది ఎలా వచ్చింది? అక్కడ అతను ప్రేతాత్మలు తీసే యొక్క ఒక వ్యక్తి కాబట్టి దానితో పాటు ఈ ఆత్మ వచ్చింది. వాళ్ళ ఇంటికి పైన మనం గుమ్మడికాయ ఇవన్నీ ఎలా కడతామో అట్లా కట్టుకున్నాడు. కట్టుకుంటే అది అందులో ఉండిపోయింది. అది ఏం చేసిందంటే, అది ఉండడమే కాకుండా దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ పిలుచుకొని మొత్తం ఇంట్లో 2-3 ఉండే అవన్నీ ఆ యొక్క ఏదైతే ఉందో ఆ మూట తీసి అవతల వేసిన తర్వాత ఇప్పుడు ఒకటే ఉండిపోయింది. రీసెంట్గా నేను వెళ్ళి చేసి వచ్చాను. అతను ఈరోజు మార్నింగ్ కాల్ చేసి, సార్ నాకు చనిపోవాలని ఉంది అని చెప్తున్నాడు. ఎందుకు అని అడిగాను. నాకు కనీసము ఈ నెగటివ్ ఎనర్జీస్ తీసుకోనీక ఇంట్లో డబ్బులు పుట్టట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ భార్య కనీసం 15 రోజులు, ఆమెకి ఎటువంటి లక్షణాలు లేవు, కానీ హాస్పిటల్లో ఉంది. ఎలా ఉంది? ఎందుకు ఉంది అంటే, ఈ యొక్క ఆత్మలు ఏం చేసే పని ఏంటంటే, వాటికి ఈ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి, వాళ్ళు లేకపోతే వాళ్ళని తీసుకు వెళ్ళిపోవాలనే
ఈ యొక్క కోరికలు ఈ ఆత్మలకు ఉంటాయి. మీకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎక్కువ నాన్ వెజ్ తినడము, ప్రతి ఒక్కరిని అజమాయిషి చేసి మాట్లాడడము. ఒక చిన్న నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు. కర్నూలులో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేస్తుంది. ఆమెకు తెలియదు ఆ విషయం. ఆ ఫోన్లు చేసే వ్యవహారంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యి లవ్ అని ఎంటబడ్డంట. కానీ తర్వాత తీసేసిన తర్వాత ఏం లేదనుకోండి. ఆ వ్యక్తి కూడా కలర్ ఉంటుంది కదా, ఫేస్లో గ్లో మొత్తం డౌన్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇంతకుముందు ఉన్నలాగా ఫ్యూచర్ అనేది వాళ్ళకు లేకుండా అది మొత్తం ఆ గ్లోను తగ్గించేసి మొత్తం అతని ఆ యొక్క ఆత్మతో పాటు తీసుకువెళ్ళిపోవాలనే యొక్క కోరిక పుడుతుంది. అంటే వీళ్ళకు ఒక చిన్న ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వాళ్ళకు ఎప్పుడూ పాజిటివ్గా వెళ్తుండాలి. ఈ ఆత్మలు ఏంటంటే అవి చెప్పినట్టు మనం వింటుంటేనే తప్ప అవి ఏం చేసినా కూడా మనం వింటూ ఉండాలి. అందుకనే అలా కాకుండా నేను ఆర్ఆర్ స్కాన్ మిషన్తో చాలామంది చెక్ చేశాను. ఆ వ్యక్తి పేరుతో చెప్తేనేమో అవి పాజిటివ్ ఉంది. అందులో ఉన్న ఆత్మ వల్ల ఇదంతా జరుగుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. ఇదంతా కూడా చూసుకోండి. చాలా నాన్ వెజ్ తినడం కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు ఫ్యూచర్లో ఎదగనివ్వదు. ఎంతసేపు చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. తీసే మార్గం ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం నుంచి మీకు కూడా చాలామందికి లక్షణాలు ఉంటాయి. సడన్గా కోపం తెచ్చుకోవడం, సడన్గా ఇబ్బందులు పడడం, ఇవన్నీ చాలా ఉంటాయి. అవి చూసుకొని మీ యొక్క లక్షణాలు ఏమున్నాయో ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒక్కసారి మీకు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్, మీకు డబ్బు కానీ ఏదైనా కానీ మీరు ఎన్ని చేంజ్ చేసుకున్నా, ఎంత చేంజ్ చేసినా ఇది మీకుంటే అలాంటి ప్రాబ్లమ్స్, ఇంట్లో గొడవలు, కొట్లాటలు ఎప్పుడు నిత్యం జరుగుతుంటే కనుక మీ ఇంట్లో ఒక ఆత్మ ఉంది. అది ప్రేతాత్మ అవుతుంది. ఆత్మ అనేది మంచి చేస్తుంది, ఒకటి చెడు చేస్తుంది. అది బ్యాడ్ సోలా, గుడ్ సోలా, లేకపోతే అల్ట్రావైలెట్ స్పిరిటా ఏంటన్నది ఒక్కసారి మనం క్లియర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది మనకు ఇంట్లోకి వస్తుంది. న్యూమరాలజీ ద్వారా సక్సెస్ అవ్వచ్చు. ఇవి కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి లేకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా పని అవుతుంది. మీకు కానీ మీ పిల్లలకు కానీ, మీ పెద్దవాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పటికప్పుడే ఏదో పాత ఫొటోస్ కాకుండా ఈరోజు ప్రజెంట్ మీరు చూసిన వెంటనే ఏదైతే ఉందో అప్పుడు ఈ ప్రజెంట్ లైవ్ ఫోటో ఒకసారి మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది. మీకు లైవ్లో కూడా మీ ఇంటి దగ్గర కానీ మీకు ఒకవేళ మా దగ్గరకు వచ్చినా కూడా నేను క్లియర్గా చూపించి దాన్ని ఏంటన్నది వాట్ అనేది నేను చెప్తాను. చూసుకొని ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ.